ఒరే కొండలు, ఈ రోజు గోవిందుతో జమీందార్ నాటకం ఇద్దాం, ఏమైనా గుర్తొస్తుందేమో. అట్టాగే బాబాయ్. దానం ధర్మం పీచు పకోడా. పేషెంట్లకి మందులు పంచుదామంటే వద్దన్నారంటే ఏంటి మీరు? నువ్వెప్పుడు అడిగావురా? అడగలేదా? అయితే ఇప్పుడు అడుగుతున్నాం. నీకేం కావాలో చేసుకోపో. మీరు మరి భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారనమాట. ఓకే. సోమల సామ్రాజ్యాధినేత గోవింద నామధేయ జయోస్తు విజయోస్తు. మమ్మల్ని నా పొగుడుతుంది. తమర్నే మహారాజా. మీ ఇష్టం. అయినా మీరేంటి ఈ విచిత్ర వేస్తారనా? పెళ్ళా ప్రో కబాడియా? కబాడీ దాకా ఎక్కడొచ్చింది మహారాజా? రాత్రి మన ఊరి నాటకంలో పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదే క్యాన్సర్ తో పోయింది. కానీ మా నాటకంలో చావంటూ ఉండదు. క్యాన్సర్ పేషెంట్లు అందరూ రక్షించబడతారు. పదండి మందులు పంచుదాం. స్వాగతం సుస్వాగతం. తత్తరల్లి పోలా ఈ డ్రెస్. ధర్మపీఠాన్ని సిద్ధం చేయరా బాలక. పేషెంట్లు పిలిపించండి. అమ్మా పాప, అమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదు కదమ్మా, వచ్చి మందులు తీసుకెళ్ళు. రామ్మా, అల్లుడు పిలుస్తున్నాడు. అల్లుడు, రోగానికి తగ్గ మందిస్తున్నావు. వెళ్ళిరమ్మా. అల్లుడు, నువ్వు కెవ్వు కేక రక్తపు మరక. ఎవరిని? తమర్నే మహారాజా. మీ ఇష్టం. ముద్దొస్తున్నామా? అవును. ఏది పెట్టుకో. ఒరే చిన్నోడా, మన గోవింద్ అన్నాడే క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు పంచుతున్నాడు. పద పద. అందరికి విద్య, వైద్యం, ఆరోగ్యం మా లక్ష్యం. అన్నా అన్న, నాకు పుట్టుకతోనే క్యాన్సర్ అన్న, నాకు కూడా మందులు డబ్బులు ఇవ్వన్నా? అబద్ధమాపరా. ఇదే లాస్ట్ సిగరెట్, ఇదే లాస్ట్ పెగ్గు అన్న మగాడి మాట, ఇదే లాస్ట్ షాపింగ్ అన్న ఆడవాళ్ళ మాట జనాలు నమ్మినట్లు చరిత్రలోనే లేదు. ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ. చిప్పు దబ్బినా చిరుతులానే ఉన్నావు. ఇదెవరిని? తమర్నే మహారాజా. మీ ఇష్టం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. ఎట్రా, ఇది శోభనానికి వెళ్ళు. అయితే రావాయ్, ఇది పిల్లాడికి. ఏం గంగ తాత, బాగున్నావా? బాగుందా బాబు? ఇంకెవరు 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 ఇంకెవరు? రండి 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 రండి. అమ్మా రామ్మా. అక్కడే ఆగిపోయావే. నువ్వు మా అమ్మవు కదమ్మా, రామ్మా. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఇవి డబ్బులు పుచ్చుతాడన్నా. ఇవి మొత్తం నీకే. తీసుకోమ్మా. ఎవడబ్బా డబ్బులు అనుకొని పంచుతున్నావురా? ఏందిరా మతిపోయిందన్నావు? నీకు ఇష్టం వచ్చిన చేస్తున్నావు, డ్రామాలు ఆడుతున్నావు నా కొడక. ఒక మంచి పని చేస్తుంటే తట్టుకోలేరా మీరు? నీ అయ్యా డబ్బులు అనుకున్నావు? మీ అయ్యి డబ్బే పుణ్యమేగా. దొంగ నా కొడుక, నా మీద చేసుకుంటావురా? నిన్ను కాదు అన్ని. మా గోవింద్ ఎందుకు కొడుతున్నారు? ఆ పిచ్చ నా కొడుకు మా డబ్బు. మామూలుగా మాట్లాడు. ఆ పిచ్చ నా కొడుకు మా డబ్బు 50 లక్షలు పంచి పెడుతున్నాడు. దిలీప్ మేడం, క్యాష్ బ్యాక్. ఓకే మేడం. ఇందులో నుంచి మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండి. గోవింద్ జోలికి వస్తే నేను ఊరుకోను. అతను నా ఫ్రెండ్. ఈవిడెవరు? నా ఫ్రెండ్ అంటుంది. ఈవిడ కూడా నీలాగా అమ్మ అని ముద్ర పెడుతుందా? అదో పెద్ద దాని వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అదేమో ఫ్రెండ్ అంటే నువ్వేమో ఎట్లా నమ్మేది? నేను తర్వాత చెప్తే నువ్వు కామ్గా ఉంటా. బిజీగా ఉంది కనుక బ్రేక్ ఇద్దాం. మీరంతా నన్ను క్షమించాలి.
మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది. అయినా మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గోవింద్ చెప్తేనే మీరంతా నాకు ఓట్లు వేశారని, మీ ఓట్ల వల్లే నేను గెలిచానని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అబ్బా, మీ 15 మందిని ఈ రోజే సిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. మీ అందరికి పూర్తిగా నయమయ్యేంత వరకు మీతోటే ఉంటా. మళ్ళీ మీతోనే ఊర్లో అడుగు పెడతా. అదేంటి మేడం, ఉన్నట్టుండి 50 లక్షలు అలా ఇచ్చేశారు. ఒక్కో పేషెంట్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆ గోవింద్ గాడిప్పుడు 150 కోట్లకు అధిపతి. వాడికి మైండ్ సెట్ అయి మామూలు మనిషి అయ్యేలోగా ఈ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్ శంకుస్థాపన ఏదో చేసేస్తే ఆ పిచ్చోడు మళ్ళీ నన్ను నమ్మేస్తాడు. ఆ తర్వాత వజ్రం ఎలా కొట్టేయాలో నేను చూసుకుంటాను. అదే ఫోన్ నెంబరు